హలో గాయ్స్. మేమైతే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం గాయ్స్. అలాగే మేమైతే ఇప్పుడు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి అయితే వెళ్తున్నాం. మేమైతే స్నో స్టేషన్ విజిట్ చేద్దాం అని వెళ్తే అలాగే మేము ప్లే జోన్ కూడా విజిట్ చేసాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, అది వే టు గో స్నో స్టేషన్ అనమాట. అండ్ ఆ అవుట్పుట్ అయితే ఇలా ఉంది చూసేయండి గాయస్. లోపల ఎలా ఉంటుందో అని హరిణి ఫుల్ వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. ఇక్కడైతే మీకు టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ మా డాడీ అండ్ హరిణి టికెట్ తీసుకొని అయితే లోపలికి వచ్చేసారు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో మీరు చూసేయండి. వావ్, పెంగ్విన్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో, నాకు నచ్చాయి. అండ్ ఇక్కడైతే మనకి హ్యాండ్ గ్లౌజెస్ ఇంకా జెంట్స్ జాకెట్స్ అండ్ గర్ల్స్ కి అండ్ కిడ్స్ కూడా. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా హరిణి వెనకాల, అక్కడైతే మనం షూస్ ఫోన్స్ మన థింగ్స్ అన్ని అక్కడ ప్లేస్ చేసుకొని వెళ్ళిపోవడమే. వావ్ గాయ్స్, ఎంత చల్లగా ఉందో. నేనైతే గజగజా వణికిపోతూ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేసా. అండ్ ఇక్కడైతే హరిణి చూడండి ఎలా నడుస్తుందో. అండ్ ఇక్కడైతే ఇగ్లూలో చాలా బాగా ఆడుకుంది. ఇగ్లూలో ఫోటో తీసుకుంటుంటే మధ్యలో స్నో ఆడుతూ ఆడేసుకుంటుంది అక్కడ. ఇక్కడైతే స్లైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది. మాకు ఎక్కే ధైర్యం లేదు కాబట్టి మేము ఎక్కలేదు. అండ్ ఇదైతే ఫుల్గా మీరు చూసారు కదా. ఇప్పుడు ఇక్కడైతే మనం బాస్కెట్ బాల్ క్రికెట్ ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈ స్లైడ్తో కూడా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడైతే హరిణి పెంగ్విన్ కూడా వదలలేదు, మమ్మల్ని వదలని మాకు ఎలాగో తెలుసు. ఈ పెంగ్విన్ మీద కూడా వచ్చి స్నో వేసేస్తుంది. ఇక్కడైతే మీకు ఇంత చూపించాం కానీ చాలా స్నో వేస్తుంది దీని మీద తర్వాత. అండ్ మేమైతే ఇప్పుడు ప్లే జోన్కి వచ్చేసాం. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నది. అలాగే నేనైతే కార్ ఆడుతున్నాను కదా, అది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఆడొచ్చు, సూపర్గా ఉంది. ఇక్కడైతే మేము డైమండ్ పార్క్ దగ్గర ఉన్న సత్యం రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ హరిణి చాలా ఆకలితో ఉంది. మేము రెగ్యులర్గా లాలీపాప్స్ అండ్ ఈ కల్మీ బిర్యానీ కొత్తగా ట్రై చేసాం. ఎప్పుడు మేము దమ్ బిర్యానీ అండ్ కాశ్మీరీ బిర్యానీ అలా కొన్ని బిర్యానీస్ తినడం తప్ప ఈ బిర్యానీ ఎప్పుడు తినలేదు. ఇది కూడా సూపర్గా ఉంది. యమ్మీ, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాం. నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ట్రైన్ ఎక్కుతాను. ఎప్పుడు ఎక్కకపోయినా కూడా నేను మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదే ఎక్కుతాను. అండ్ ఇప్పుడైతే మేము ప్లే జోన్కి వచ్చేసాం. ప్లే జోన్లో అయితే సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. దీంట్లో అయితే బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడుకోవడానికి. బట్ మేము అలాగ అనుకుని వెళ్తే ఏమైందో తెలుసా, పెద్ద ట్విస్ట్ వచ్చింది ఇక్కడే. మేము బోల్డ్ అని ఆడుకుందాం వెళ్తే ఈ మంత్తో ఇది క్లోజ్ చేసేస్తున్నారంట. అందుకని ఎక్కువ ఏం ఆడుకోలే. ఇందాక చూపించిన బాస్కెట్ బాల్ మీడియం బాస్కెట్ బాల్ ఒకటి ఆడాం. అండ్ నేను ఇప్పుడు ఆడాను కదా అదో గేమ్. అండ్ హరిణి ఇప్పుడు ఆడుతున్న గేమ్ ఒకటి ఆడాం అంతే. అండ్ ఇక్కడ హరిణిని ఆడమంటే హరిణి ఆడలేదని చెప్పి ఆడలేదు, ఎందుకంటే ఇది పెద్ద బాస్కెట్ బాల్ కాబట్టి. నేనైతే సూపర్గా షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇదైతే సూపర్గా ఆడుకున్నాం. అదేంటో ఇందాక ఆడింది నాకు తెలీదు. ఇదైతే స్మాల్ అనమాట, చిన్న బాస్కెట్ బాల్ ఇది. ఇందులో అయితే బాగా వేసేయచ్చు మనం. మేము వెళ్ళినప్పుడే కరెక్ట్గా కొంతమంది సింగర్స్ వచ్చారు, వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. మేమైతే ఇప్పుడు మినీ జైంట్ వీల్ ఎక్కాం ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మాకు పెద్ద జైంట్ వీల్ ఎక్కే ధైర్యం లేదు కాబట్టి ఇది ఎక్కాం. అండ్ బీచ్ రోడ్లో అలా ఇంటికి వెళ్ళిపోయాం గాయస్. బాయ్ బాయ్. గాయ్స్.